వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుదత్త జయ గురుదత్త. శ్రీ దత్త కథా సుధారణము. ఓం శ్రీ గురుదేవ దత్త. 37వ రోజు పారాయణం. ఇట్టి శ్రాద్ధ విధిని వివరించెదను వినుము. ప్రతి సంవత్సరము పితృదినమును గుర్తునందుంచుకొనుట అతి ముఖ్యమైన విషయము. అట్లు గుర్తుంచుకొని ముందు రోజు చక్కగా స్నానమాచరించి మరునాటికి కావలసిన వస్తు సేకరణ చేయుచు పగలు మాత్రము భోజనము చేసి రాత్రి బ్రహ్మచర్యము పాటించవలెను. నేలపై పరుండవలెను. మరునాటికి కావలసిన భోక్తలకు శ్రాద్ధ నిర్వాహకులకు ఆహ్వానము చెప్పినప్పటికీ శ్రాద్ధము రోజున వారికి మరలా తన ఆహ్వానమును గుర్తు చేయుట, శుచి అయి సమస్తమైన పిండి వంటలతో సహా వంటకములను సిద్ధము చేసుకొనవలెను. భోక్తలుగా నియమించుకొనుటకు శాంతము గలవారు, వేదజ్ఞులు, శ్రోత్రియుడు, కృతజ్ఞుడు, సదాచార సంపన్నుడు లభించినచో అట్టి వారినే నియంత్రించుకొనవలెను. దీనికి విరుద్ధముగా వికలాంగులు, మతిలేనివారు, ఆశాపాత్రులు అనగా తృప్తి లేనివారు, రోగులు, అనాచారులు అయిన వారిని భోక్తలుగా నియంత్రించరాదు. భోక్తవ్యమును ఆమోదించిన వారు కూడా ముందు రోజును శ్రాద్ధము జరిపించిన రోజు కూడా బ్రహ్మచర్యమును పాటించవలను. ఇట్లు నిమంత్రించబడిన భోక్తలను ఆరాధించి హోమమును ఆచరించి అపరాహ్న సమయమునందు పిండ తర్పణములను చేయవలెను. భోక్తలకు తృప్తిగా సకల పదార్థములతో భోజనము పెట్టుట ద్వారా తమ పితృదేవతలు తృప్తిపడుచున్నారని భావించవలెను. ఈ పిండ తర్పణ విధిని కుతప కాలమందు నిర్వహించుటయే సరి అయిన పద్ధతి అని శాస్త్రము. కుతప కాలము అనగా పగటి కాలమును 15 ముహూర్తములుగా విభజించి అందులో 8వ ముహూర్త కాలమని, దీనినే అపరాహ్న ముహూర్తమని శ్రాద్ధ విధిలో నిర్ణయించబడినది. అందుచేత ఆ సమయమందు ఇచ్చిన పిండ తర్పణాదులు అక్షయమగును. అట్లు కాక సమయమును పాటించని వారిచ్చిన కవ్యము నష్టమగునని శాస్త్రము. పితృదేవతలకు చెందవు. తిథిద్వయము వచ్చిన ఎడల అపరాహ్న వేళలో ఉండు తిథినే శ్రాద్ధమునకు పరిగణింపవలెను. పితృదేవతల స్థానమునందును విశ్వేదేవతల స్థానమునందును తప్పనిసరిగా భోక్తలు ఉండవలెను. అట్లు ఆహ్వానం అందుకుని వచ్చిన భోక్తలకు పాద్యం ఇయ్యవలెను. ఆసీనులను చేసి అర్ఘ్యము సమర్పించవలెను. తన గోత్ర ఋషులను స్మరించి దేవతా స్థానమందున్న భోక్తకు తెల్లని కడిగిన బియ్యముతోనూ పితృస్థానమందున్న వారికి తిలలతోనూ అర్చించవలెను. కర్త అగ్నౌకరణము, బ్రాహ్మణ భోజనము, పిండ ప్రదానములు నిర్వహించవలెను. బ్రాహ్మణ భోక్తలు తృప్తి చెందు విధముగా భక్ష్య, భోజ్య, లేహ్య పానీయములను మరలా అడిగి వడ్డించవలెను. వారు తృప్తి చెందగా పితరులు తృప్తి చెందెదరు. భోక్తలు భుజించిన తదుపరి పిండ ప్రదానము నిర్వహించవలెను. భోక్తలు భుజించిన విస్తళ్ళు తొలగించి స్థలశుద్ధి చేసిన తర్వాత భోక్తల నుండి ఆశీర్వచనం అందుకొనవలెను. బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలములు సమర్పించి పిండములను జలచరములకు కానీ ఆవుకు కానీ తినిపించవలెను. తర్వాత కర్త తన బంధువర్గముతో పాటుగా భుజించి ఆ రాత్రికిన్ని బ్రహ్మచర్యము పాటించవలెను. ఇట్లు విధి విధానముగా శ్రాద్ధమును ఆచరించలేని సందర్భంలో కర్త పప్పు, బియ్యము, బెల్లము, కూరగాయలు వంటి ముడి పదార్థములను బ్రాహ్మణునకు దక్షిణ తాంబూలములతో సమర్పించవలెను. అట్లు కూడా చేయలేని వారు లేక మర్చిపోయిన వారు మహాలయ పక్షమునందు శ్రాద్ధ విధిని చేయవచ్చును. పుష్కర పవిత్ర దినములందు విధిగా పిండ ప్రదానములు చేయుట చాలా ఉత్తమము. ఇట్లు శ్రాద్ధ విధిని శ్రద్ధతో చేయుట ద్వారా పితృదేవతలు ఏ రూపంలో ఉన్నను ఈ కవ్యమును విశ్వేదేవతలు వారికి అందించెదరు. ఆ సమయంలో ఆ రూపంలో ఉన్న పితరులు ఆపదలో ఉన్నచో ఆపద తొలగును, రోగులై ఉన్నచో రోగ విముక్తి కలుగును, వారికి తెలియకుండగానే శక్తి సంప్రాప్తించును. అందుచేత వారు భగవంతునికి కృతజ్ఞతలు తెలిపెదరు.
ఆ పరమాత్మ వారి భక్తికి మెచ్చి శ్రాద్ధవిధి నిర్వహించిన కర్తకు ఆశీర్వచనములను అందజేయును. ఈ ప్రక్రియ మొత్తం మీద అదృశ్యంగా జరుగునదే కానీ ఫలితము ఎవరికి వారే తెలుసుకొనవలెను. శాస్త్రము నందు విశ్వాసం ఉంచవలెను. పైన తెలిపిన విధంగా శ్రాద్ధము చేయుటకు అవకాశము ధనము లేనివాడు ఏకాంతముగా పితృదేవతలను తలంచుకొని తన దీనస్థితిని చెప్పుకొని తనను రక్షించమని రోధించవలెను. అట్లు రోధించుట చేత విశ్వేదేవతలు అనుగ్రహించమని ఆ కర్తను కష్టాల నుండి కడతేర్చమని శ్రీ మహావిష్ణువును ప్రార్థింతురు. అట్లు ప్రార్థించిన పిదప పరిస్థితులు చక్కబడగా తదుపరి పితృదేవతలకు శ్రాద్ధవిధి నిర్వహించి వారి ఆశీస్సులు పొందుట ఉత్తమము. పితృదినమున గోవుకు గడ్డి తినిపించిన ఎడల అదియూ ఉత్తమమైన మార్గము. ఈ దృశ్యాదృశ్య ప్రపంచమంతయు నారాయణమయమేనని విశ్వాసము కలిగి నమస్కరించినచో సర్వజీవులకు నమస్కరించినట్లగును, సర్వదేవతలకు నమస్కరించినట్లగును. ఇది శ్రీ దత్త కథా సుధార్ణవము దత్త భాగవతం 37వ రోజు పారాయణము సంపూర్ణం.